కూటమి ప్రభుత్వ పరిపాలన సగం కాలాన్ని పూర్తి చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో పరిపాలన ఏ విధంగా ఉంది అనేసి దాని మీద ప్రజల్లో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. కొన్ని సర్వేలు అప్పుడే రంగంలో కూడా దిగేశాయి. ఆ సర్వే సంస్థలు ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ సంస్థ మూడ్ ఆఫ్ ఆంధ్ర ఎలా ఉందో చెప్పేందుకు ప్రయత్నాలు చేసినారు. దానికి సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేసినారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఏడాది జూన్ 18 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు విస్తృతంగా పర్యటించి అన్ని వర్గాల ప్రజానీకం నుంచి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని పరిపాలన మీద ప్రజాభిప్రాయం తెలుసుకున్నట్టు ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు వెల్లడించడం జరిగింది. 3 దశల్లో నిర్వహించినటువంటి సర్వేలో 1,90,550 మంది నుంచి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారంట. ఇదేదో ఆన్లైన్లో లేకపోతే ఐవీఆర్ఎస్ కాలో లేకపోతే మెసేజ్ల ద్వారా సేకరించాలంటే అభిప్రాయం కాదు అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. నేరుగా ఆ 1,90,550 మందిని జనాల్ని వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కలిశారు. దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వెల్లడిస్తూ అంటే అభిప్రాయంగా వాళ్ళు స్పష్టం చేయడం కూడా జరిగింది. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని రకాల కులాలు, మతాలు, వ్యాపారుల అంటే బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు, స్మాల్ స్కేల్ బిజినెస్ మ్యాన్స్, అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇలా ప్రతి ఒక్క సెక్షన్ని టచ్ చేసినట్టు సర్వేలో ఆ టీం చెప్పడం జరిగింది. అలాగే 18, 30, 31, 45, 46, 59, అదేవిధంగా 60 ఈ ఏజ్ గ్రూప్ అనమాట. 18 సంవత్సరాల నుంచి 30, 31 నుంచి 45, 46 నుంచి 59, తర్వాత 60 ఏళ్ళు పైబడినటువంటి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు, పురుషుల్లో ఎవరు ఎటువైపు అనేసి ఆ ప్రజల నాడిని పట్టేందుకు ప్రయత్నాలు చేశారంటే సర్వేలో వెళ్ళినటువంటి వివరాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే డెమోస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈసారి పర్సంటేజ్తో సహా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే చాలా సంతృప్తి చెందామన్న వారు కేవలం 4% మాత్రమే అంట. సంతృప్తి చెందామన్న వారి సంఖ్య 30%. తీవ్ర అసంతృప్తికి గురయ్యామన్న వాళ్ళ సంఖ్య 40% అంట. ఏం చెప్పలేమన్న వాళ్ళు 7% ఉన్నారంట. సో ఏపీ అభివృద్ధిలో బెస్ట్ పార్టీ ఎవరైనా ప్రశ్నకు కూటమికి 40% జేకొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44.5% జేకొట్టారంట. ఇంకా లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వానికి పెద్దగా సానుకూలత లభించలేదంట. చాలా సంతృప్తి చెందామని 7% మంది ప్రజలు మాత్రమే చెప్పారంట. సాధారణ సంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు 30% అంట. సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తీవ్ర కుదుపుకి గురి చేసినటువంటి డిఎస్ అక్రమాల మీద ప్రజాభిప్రాయం చాలా ఇంట్రెస్టింగ్గా మారిందంట. అక్రమాలు జరిగాయి అని చెప్పేసి 48% మంది నమ్ముతున్నారు. అబ్బే అలాంటిది ఏమి లేదన్న వాళ్ళు 30%, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేసి 42%, అలాంటిది ఏమీ లేదని చెప్పేసి 36% మంది చెప్పారంట. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సమస్యలు ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం కూడా ప్రజల నుంచే వచ్చాయండి. మెయిన్ ఫస్ట్ పాయింట్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో అసలు లేదు, పనిచేయడం లేదు. అదేవిధంగా రైతులు, కౌలుదారు పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడం, ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి బీభత్సం, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలు కాకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు పర్సంటేజ్తో సహా వివరించడం జరిగింది. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో సీఎంగా ఎవరిని చూడాలని చెప్పేసి అనుకుంటున్నారనే ప్రశ్నకు 44% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం విశేషం. ఇక్కడ గతంలో 40% ఓట్ షేరింగ్ వస్తే ఇప్పుడు 44% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటున్న వాళ్ళు 32% మంది అంట. ఆయన తనయుడు లోకేష్ పేరు ఓన్లీ 5% మాత్రమే అంట. పవన్ కళ్యాణ్ గారి పేరు 6% మంది. అంటే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈక్వల్ రేషియోలో వెళ్తున్నారు ఆల్మోస్ట్. అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా 6% మంది కోరి 100లో 6 మంది అంటే ఇంకా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గొడ్డలి పార్టీ అనే ఆరోపణల్ని మీరు అంగీకరిస్తారా అనే ప్రశ్నకు 31% మంది అవును అని చెప్పేసి సమాధానం చెప్పారంట. రాజకీయ కక్షతోనే చేసినటువంటి ఆరోపణలుగా 30% మంది, ఆరోపణల్ని అంగీకరించేది లేదు, కేవలం రాజకీయాలని పక్కదారి పట్టించేందుకు మాత్రమే చేసినటువంటి ఆరోపణలుగా 32% మంది చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వం 2029లో తిరిగి వస్తుందా అనే ప్రశ్నకు రాదనే 44% మంది చెప్పారంట. వస్తుంది అని చెప్పేసి 39% మంది చెప్పారంట. ప్రస్తుతం ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణల మీద ఏమిటనే ప్రశ్నకు
47% మంది నమ్ముతున్నారంట ఎమ్మెల్యేలు నిజంగానే అవినీతి చేస్తున్నారని. 38% మంది నమ్మడం లేదంట. రానున్న ఎన్నికల్లో ట్రయాంగిల్ పోటీ జరిగితే ప్రయోజనం పొందే పార్టీ ఏదనే ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేసి 49%, అదేవిధంగా టీడీపీకి 34%, జనసేన పార్టీకి యాస్టీస్ 5 నుంచి 7%. వాళ్ళకి అది తప్ప ఇంకా పెరిగేది ఉండదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా పెరిగే అవకాశమే ఉండదు. జనసేన పార్టీ 5 నుంచి 7%లోనే, వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు ఉన్నాయి కానీ ఆ రేంజ్లోనే ఉంటారు. 10 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలైనా వాళ్ళు ఆ రేంజ్లో ఉంటారు తప్ప ఆ రేంజ్ నుంచి పెరిగే అవకాశమే ఉండదు. దాని ఎటువంటి డౌటే. ఇంకా వైసీపీ పరిపాలనే బాగుందని చెప్పేసి 41%, కూటమికి 35% మంది అనుకూలంగా తమ అభిప్రాయం కూడా చెప్పారంట. దొందే అన్న వాళ్ళు 12% మంది కూడా ఉన్నారంట. ఇక అసలు విషయానికి వెళ్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా, అలాగే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనే సర్వే నివేదిక ఏం చెప్తుందో ఒకసారి చూస్తే, 3 పార్టీలు కలిపి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 44.5%, వైసీపీ 45.5%, అంటే 1% ఓట్ పెరిగింది. ఇతరులు 3.5%. ఇంకా ఏ నిర్ణయానికి రాని వాళ్ళు 6.5% ఉన్నట్లు ఐఐటిఎన్స్ గ్రూప్ చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఈ లెక్క ప్రకారం కూటమికి 62, వైసీపీకి 83 అసెంబ్లీ సీట్లు వస్తాయంట. 30 స్థానాల్లో గట్టి పోటీ కూడా నెలకొంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ పొత్తు లేకుండా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా వాళ్ళు సర్వే బృందం చాలా స్పష్టం చేసింది. అప్పుడు వైసీపీకి 47%, టీడీపీకి 36%, జనసేన పార్టీకి యాస్టీస్ 6.5%, బీజేపీ 2, ఇతరులు 2. ఇక్కడ ఒంటరిగా పోటీ చేసినా కానీ వైసీపీకి 47%, అంటే వైసీపీకి క్యాడర్ ఇంకా చాలా స్ట్రెంగ్త్, చాలా హెవీగానే ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే టీడీపీకి వైసీపీకి కంపేర్ చేస్తే వైసీపీ ఓట్ షేర్ ఎక్కువగా ఉంది టీడీపీతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన కలుపుకుంటే కూడా 43% ఉంది. సో ఈ లెక్కలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇంకా నిర్ణయం తీసుకునే వాళ్ళు 5.5% ఉన్నారంట. సో ఈ ఓట్ షేర్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 112 సీట్లు, టీడీపీకి 40 నుంచి 45, జనసేనకు యాస్టీస్ 2 నుంచి 4, బీజేపీకి 1 సీటు వచ్చే అవకాశం కూడా లేదు. 20 నుంచి 21 సీట్లలో నువ్వా నేనే అన్నట్లు బిగ్ ఫైట్ అయితే ఉంటుందంట. ఇంకా వైసీపీ, టీడీపీ ఒంటరిగా, జనసేన, బీజేపీ పొత్తులో వెళ్తే ఎలా ఉంటుందనేసి ఒక సర్వే కూడా వెల్లడించారు. వైసీపీకి 46.5, టీడీపీకి 35%, బీజేపీ, జనసేన కూటమికి 10%. అంటే ఆల్రెడీ వీళ్ళకున్నటువంటి 6%కి తర్వాత వాళ్ళు 1-3% యాడ్ అయితే 10% ఓట్లు తగ్గుతాయి. అప్పుడు కూడా వైసీపీ 90 నుంచి 96 సీట్లు గెలుచుకుంటుంది. టీడీపీ 40 నుంచి 41, బీజేపీ, జనసేన కలిపి 7, లేకపోతే మ్యాక్సిమం 9 సీట్లు దక్కించుకునే అవకాశం కూడా ఉందంట. అలాగే 30కి పైగా సీట్లలో గట్టి పోటీ ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా లెక్క తెలిచేశారు. కూటమికి సంబంధించి 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారంట. ఆరెంజ్ జోన్లో 30, గ్రీన్ జోన్లో 73 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం నిజంగా సర్ప్రైజింగ్ అనిపించింది. 10 మంది మంత్రులు రెడ్ జోన్లో, 10 మంది మంత్రులు కూడా రెడ్ జోన్లో ఉన్నారంట. అలాగే ఆరెంజ్ జోన్లో 8 మంది, గ్రీన్లో 7 మంత్రులు ఉన్నారంట. ఆ మహానుభావుడు ఎవరో తెలియదు, 7. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రమాదకర మార్గంలో పయనిస్తున్నట్లు ఈ సర్వే నివేదికలు చాలా స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన వైసీపీ ఒంటరిగా పోటీ చేసిన అధికారానికి అతి చేరులో ఉండడం కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. మరి దీన్ని వాళ్ళు నమ్ముతారా నమ్మరా అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే లోపాలని సవరించుకొని లా అండ్ ఆర్డర్ని సక్రంగా పెట్టి తప్పు చేసే వాళ్ళని శిక్షించి, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా శిక్షించి కఠిన చర్యలు తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. లేదు మేము ఇలానే ఉంటాం అంటే ఇంకా వచ్చే సీట్లు కూడా ఇంకా తగ్గే అవకాశాలే ఉంటాయి. సక్రమైన పాలన అందించాల్సిన అవసరాన్ని సర్వే కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. కేవలం 11 సీట్లకే పరిమితం ఉంటే వైసీపీ 2 ఏళ్లలోనే అధికారానికి చేరులో ఉందంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో ఈ సర్వేలో వెళ్ళినటువంటి అభిప్రాయం చూస్తే మనకు అర్థమైపోతుంది. ముందు మరి కూటమి ప్రభుత్వం ఇంకా 2.5 years ఉంది కాబట్టి, ఈ మధ్యలో మళ్ళీ జగన్మోహన్ గారి పాదయాత్ర అంటున్నాడు కాబట్టి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మధ్యలో విజయసాయిరెడ్డి గారు పార్టీ అంటున్నాడు, ఆయన ఎవరితో కలిసి ప్రయాణం చేస్తారు, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మధ్యలో తర్వాత మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఈ ఐఐటిఎన్స్ హైదరాబాద్ వాళ్ళు సర్వే చేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ రోజుకైతే వాళ్ళు చేసినటువంటి ప్రకారం వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది.